భరతనాట్యం, కూచిపూడి ఇట్లాంటి డ్యాన్స్ నేర్చుకున్న తర్వాతన ఆరంగ్రేటం అంటారు. అంటే బయట ఏ గుడి దగ్గరనో లేకపోతే ఒక పెద్ద వేదిక దగ్గరనో వాళ్ళ నేర్చుకున్నదంతా కలిపి తొలి ప్రదర్శన ఇస్తారు. దానికి కొంతమంది అతిథుల్ని అట్లాగే గురువులని సన్మానించి ఆ రోజున ఈ కార్యక్రమం అనేది బిగిన్ చేస్తారనమాట. తద్వారా బయట ప్రపంచానికి వీళ్ళు నాట్యకారులు అని తెలియచేయటం అనమాట. ఇప్పుడు అట్లాంటి ఆరంగ్రేటం ప్రియాంక గాంధీ వాద్రాకి చేసింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ నాట్యం, ఇక్కడ జననాట్యం. ఏంటంటే ప్రజల తరపున మాట్లాడడం. కాకపోతే అక్కడ సబ్జెక్ట్ ట్రైనింగ్ అయ్యాక వస్తారు. ఇక్కడ అన్ట్రైన్డ్ పర్సన్ ప్రియాంక గాంధీ వాద్రా అన్నది స్పష్టమైంది. మాట్లాడేసింది ఆవిడ. పార్లమెంటులో రాజ్యాంగం గురించి మాట్లాడేసింది. ఒక్క దాంట్లో పాయింట్ లేదు, ఒక్కటి అర్థమయ్యే పాయింట్ లేదు. ఆర్ఎస్ఎస్ తరపున మీరున్నారు, ఆర్ఎస్ఎస్ మాటలు కాదు రాజ్యాంగం మాటలు. ఇదంతా పోచుకోలు సొల్లు ఉపన్యాసం తప్పించి ఏం ప్రయోజనం ఉంటుంది? మెయిన్ పాయింట్ ఏంటి అక్కడ? రాజ్యాంగం ఏమిచ్చింది? రాజ్యాంగం ప్రారంభమై 75 ఏళ్ళు అయింది. రాజ్యాంగం వల్ల సాధించిన అభివృద్ధి ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రసంగం బిగిన్ చేసినప్పుడు ఇదిగో రాజ్యాంగం రాయడం వల్ల ఇంతమంది దళితులు బాగుపడ్డారు, ఇంతమంది ఎస్టీలు బాగుపడ్డారు, ఇంతమంది బీసీలు బాగుపడ్డారు, అట్లాగే దేశంలో ఈ విధమైన రాజకీయ చైతన్యం తీసుకొచ్చాం, ఇప్పుడు ఇంకా మరింత ముందుకు వెళ్తాం, ఇక్కడ మైనార్టీలని ఈ విధంగా చూస్తున్నాం, ఈ టైపులో మాట్లాడాలి కదా. అదంతా పక్కకి పోయి మీరు సక్రమంగా వ్యవహరించట్లేదు, ఆలోచన తేడా ఉంది, మీదంతా ఫెయిల్యూరు, ఇదే టైపులో రొడ్డకొట్టు ఉపన్యాసం. అదే సందర్భంలో రాజ్నాథ్ సింగ్ లాంటి వాడు వచ్చేటప్పటికి తను అధికార పక్షం తరపున ప్రారంభిస్తూ 75 ఏళ్ల భారత రాజ్యాంగాన్ని విధ్వంసకులు ఎవరైతే దాన్ని విధ్వంసం చేశారో వాళ్లే ఇప్పుడు రక్షణ జపం చేస్తున్నారు అంటూ ఘాటైనటువంటి స్పీచ్ ఇచ్చుకొచ్చారు. అసలు వాస్తవంగా పండిట్ మదన్ మోహన్ మాలవీయ, లజపతి రాయ్, భగత్ సింగ్, వీర సావర్కర్ లాంటి త్యాగదనులను విస్మరించారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధింపు, రాష్ట్ర ప్రభుత్వాల రద్దు, జడ్జీల సీనియారిటీని తోసిపుచ్చి ప్రధాన న్యాయమూర్తి నియామకం, పదే రాజ్యాంగానికి సవరణ తదితర అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు సంధించారు. రాజ్యాంగాన్ని రక్షించాలంటూ ఇప్పుడు కొందరు కాంగ్రెస్ నేతలు పుస్తకాన్ని జేబులు పెట్టి తిరుగుతున్నారంటూ రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శించుకొచ్చారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏమి నేర్చుకోలేదంటూ చురకలు కూడా వేశారు. బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు రాజ్యాంగ సూత్రాలని అనుసరిస్తున్నాయని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.